అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భవానీపురంలో 42 ఫ్లాట్ల కూల్చివేత అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. బాధితులకు బాసటగా విపక్ష నేతలు నిలుస్తున్నారు. కూటమి సర్కార్ తీరుపై మండిపడిన విపక్ష నేతలు లీగల్ గా రాజకీయంగానూ మద్దతుగా నిలుస్తామంటున్నారు. కళ్లెదుటే నిర్దాక్షిణ్యంగా తమ ఇళ్లు కూల్చేశారని వాపోతున్నారు విజయవాడ భవానీపురం వాసులు. తమకు న్యాయం చేయాలంటూ సీఎం ఇంటి ముందు ఆందోళనకు దిగారు. సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ చూపించినా సరే నిర్దాక్షిణ్యంగా తమ ఇళ్లు కూల్చేశారని వారు వాపోతున్నారు. శ్రీ లక్ష్మీరామ అనే దొంగ సొసైటీ పెట్టారని, దానికి సంబంధించి హైకోర్టులో కేసు వేసిన తర్వాత కూడా తమకు సమాచారం ఇవ్వలేదన్నారు. అందుకే తాము సుప్రీంకోర్టుకు వెళ్లామని, స్టే వస్తుందని చెప్పినా వినకుండా కూలగొట్టారని వాపోయారు. సుప్రీంకోర్టు తీర్పును సైతం ధిక్కరించారన్నారు. భవానీపురంలో కూల్చివేతలకు గురైన 42 ప్లాట్ల బాధితుల విషయంపై కలెక్టర్తో మాట్లాడారు ఎమ్మెల్యే సుజనా చౌదరి. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బాధితుల తరఫున ప్రతినిధులను జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా వద్దకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్. బాధితుల అభియోగాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీరామ సొసైటీ వ్యవహారంపై ఎంక్వైరీ చేయిస్తారని హామీ ఇచ్చారు. ప్లాట్ల యజమానులను మోసగించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సుజనా చౌదరి గారికి చాలా ధన్యవాదాలండి. ఈ రిపోర్టు వస్తే కనుక మాకు కొంచెం కొంచెం కాదండి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కోర్టులో మేము చూపించుకోవడానికి కానీ చేసుకోవడానికి కానీ. ఎందుకంటే మా జీవితాలు చిల్ల ఇదైపోయినాయండి. రోడ్డు మీదకి వచ్చేసాను నిన్న దెబ్బతో. మేము ఒకవైపు చెప్తున్నా కూడా వాళ్ళు కోర్టు ఆర్డర్ ఉందని చెప్తున్నా కూడా పట్టించుకోకుండా పోలీసు వాళ్ళు కానీ, ఆ కోర్టు అమీనాలే కానీ, వాళ్ళ తరఫున వచ్చిన లాయర్లే కానీ ఎవరు మా మాట వినిపించుకోకుండా మమ్మల్ని ఇది చేశారు. చివరికి మా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు చొరవతో ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఆయనకి మా ఇష్యూ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి చాలా ధన్యవాదాలండి. భవానీపురం జోజినగర్లో 42 ఇళ్ల కూల్చివేతను ఖండించారు వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్. సాంకేతిక ఇబ్బందులను అడ్డం పెట్టుకుని 42 ఇళ్లను కూల్చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్లు కట్టించకపోగా ఇళ్లు ఉన్నవారిని రోడ్డును పడేయడం చాలా బాధాకరమన్నారు. సమస్యను వైసీపీ అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్లి బాధితుల తరఫున వైసీపీ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమ పథకాల అమలు లేదు, అభివృద్ధి లేదు. కేవలం ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ఎవరైతే ప్రశ్నిస్తారో మళ్ళీ ప్రతిపక్ష పార్టీకి ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదు, వారు గొంతు ఎత్తకూడదు అనే విధంగా ప్రతిరోజు కూడా సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. కల్తెం మధ్య మరక ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకులకు అంటించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలెవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. విజయవాడ భవానీపురం 42 ఫ్లాట్స్ కూల్చివేతను ఖండించారు జైభీం పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్. బాధితులకు లీగల్ గా రాజకీయంగానూ మద్దతుగా ఉంటామన్నారు. వీలైనంత వరకు మీ బాధను పంచుకోవటానికి ఎంతవరకు లీగల్గా అవకాశం ఉందో, ఎంతవరకు రాజకీయంగా అవకాశం ఉందో, ఎంతవరకు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయడానికి అవకాశం ఉందో మీ అందరి తరపున కూర్చోవడానికి బాధితులందరికీ బాసటగా మేము కూడా ఉన్నామని చెప్పడానికి నేను మా కార్యకర్తలందరికీ చెప్పాను. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము బాధితులతో ఉండటానికి శతవిధాల ప్రయత్నం చేస్తాం. వీలైతే లీగల్గా కూడా వీళ్ళకు ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏందో ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఒకటైతే మాత్రం కన్ఫర్మ్, పోలీసులు అధికారులు కోట్లాది రూపాయలు తీసుకొని ప్రజాప్రతినిధులతో ఈ లోకల్ ఎమ్మెల్యే అయితే కూడా కుమ్మక్కైనాడనే సమాచారం, ప్రాథమికమైన సమాచారం మా దగ్గర ఉంది. భవానీపురం బాధితులకు విపక్షాలు అండగా నిలిచాయి. బాధితులకు బాసటగా ఉంటామని హామీ ఇచ్చాయి. మరోవైపు ఈ ఘటనలో పోలీసుల తీరుపైన విమర్శలు వెల్లువెత్తాయి.